హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే. ఈరోజు మంచి టేస్టీ కాంబినేషన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసా. సో చూస్తే అర్థం కావట్లేదు కదా, సోరకాయ ఎండు రొయ్య సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను కానిస్తున్నాను. ఎండు రొయ్యల్ని ఏరుకొని మరీ తినేస్తున్నా, అంత బాగుంటుంది. లేట్ చేయకుండా రెసిపీ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. సోరకాయని కట్ చేసి తీసుకొచ్చా, అలాగే ఎండు రొయ్యల్ని తలా తోక అంతా తీసేసి 2 సార్లు మంచిగా కడిగేసి నానబెట్టేసి తీసుకొచ్చా. ఒక 10 నిమిషాలు అలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే సోరకాయ ముక్కల్లో నేను తగినంత కారం, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కాస్త జీరా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్, అలాగే సరిపడా ఉప్పు వేసుకొని ఫస్ట్ అయితే ఈ ముక్కలకి మంచిగా ఉప్పు కారం ఈ మసాలా బాగా తగిలేలా ఇలా కలుపుకుందాం. ఆవకాయ ముక్కల్లా కనిపిస్తుంది కదా, ఓకే. ఇలా బాగా కలిసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మీడియం సైజువి ఒక 2 తీసుకున్నాను, చిన్నగా ఉంటే 3 తీసుకోండి. ఓకే, ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం. నేను సోరకాయ ఒక పావు కిలో అంతా తీసుకున్నాను, మరీ ఎక్కువ కాదు. ఓకే, స్టవ్ క్లీన్ చేసేసా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసా. ఆయిల్ వేసుకుందాం. నేను ఇక్కడ పల్లీల నూనె తీసుకుంటున్నాను, మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఇందాక కడిగి పెట్టేసుకున్న ఎండు రొయ్యల్ని వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒకటి కాస్త పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 4-5 పచ్చిమిర్చి వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం కాస్త పచ్చివాసన పోయే వరకు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అటు ఇటు తిప్పుతూ ఉంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు తర్వాత ఓకే, ఇప్పుడు కాస్త మెంతి ఆకు వేసుకుందాం. టేస్ట్ సూపర్గా ఉంటుంది, ఉంటే కంపల్సరీగా వేసుకోండి. మెంతి ఆకును కూడా ఆయిల్లో ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కల్ని వేసుకుందాం. సో ఈ మసాలా అంతా కూడా కాస్త లాస్ట్లో వాటర్ వేసుకొని వేసుకుంటే ఆ మసాలా కూడా ఎటు పోదు, మనకి సొరకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఓకే, సొరకాయ ముక్కలు ఆయిల్లో బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుందాం. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అలానే ఉడికించేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఓకే, సొరకాయ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక చూపించాను కదా, మ్యారినేషన్ చేశాం కదా, అదే గిన్నెలో కాస్త వాటర్ వేసుకొని వేసుకుంటున్నాను. ఓకే, ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. సొరకాయ ముక్క చూద్దాం. ఓకే, సో మనకి ఇంకా చాలా ఉంది ఉడకాల్సింది. 50% వరకు అయితే ఉడికిపోయింది, చాలా తొందరగా ఉడికిపోతుంది మనకి సొరకాయ. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ ఇలా ఉడికించేసుకుంటే చూస్తున్నారు కదా, ఆయిల్ మనకి సపరేట్ అయిపోయింది. 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను, మీ దగ్గర లేకుంటే గరం మసాలా వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసుకొని కాస్త ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఈ మసాలా అంతా కూడా కర్రీకి పట్టేలా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి తీసేద్దాం. 2 నిమిషాల తర్వాత ఆహా, ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. చూస్తున్నారు కదా, ఆయిల్ మనకి సపరేట్ అయిపోయింది, కర్రీ రెడీ. సో ఎండు రొయ్యలు కాస్త కొంచెం అంటే మనం తీసుకున్న పావుకులకి ఒక చిన్న గిన్నెడు వేసుకున్నాను. సో తక్కువ క్వాంటిటీ ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. Subscribe my channel. Thank you so much for watching my all videos. Really thank you. Take care. Tata. Bye.